హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, క్విస్ట్ గ్లోబల్ కంపెనీ వాళ్ళు హాఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు గైస్, రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క కంపెనీకి అయితే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే సో వాళ్ళు ముందుగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీకు ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్ మంత్లీ. అండ్ అలాగే ట్రైనింగ్ తర్వాత మీకు వాళ్ళే జాబ్ ప్రొవైడ్ చేసి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. 3.45 lakh per annum అయితే మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే జాబ్ రోల్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్. దిస్ ఈజ్ నాట్ ఎ సాఫ్ట్వేర్ రోల్ అనమాట. ట్రైనీ ఇంజనీర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. సో దీనికి కట్ ఆఫ్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే మినిమం 60% త్రూ అవుట్ అకాడమిక్స్ అనమాట. సో మీ యొక్క అకాడమిక్స్లో 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్స్, నో స్టాండింగ్ ఎర్రర్స్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ ది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ టైంకి మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇయర్ ఆఫ్ కంప్లీషన్ చూసుకున్నట్లయితే 2023 అండ్ అలాగే 2024 బ్యాచ్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలిజిబుల్ బ్రాంచ్ అండ్ అలాగే స్ట్రీమ్ కనుక చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో వీళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3.75 lakh per annum అయితే శాలరీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ప్లస్ 25,000 రిటెన్షన్ బోనస్ పేయబుల్ పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ 1 year. సో 1 year తర్వాత మీకు 25,000 బోనస్ అయితే మీకు పే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే సర్వీస్ అగ్రిమెంట్ కనుక చూసుకున్నట్టయితే 3 years వీళ్ళు బాండ్ అయితే మీకు అగ్రిమెంట్ రూపంలో బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా 3 years అయితే మీరు సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ అసెస్మెంట్, అలాగే టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఈ యొక్క 3 స్టేజెస్ని ఈ 3 స్టేజెస్ సెలక్షన్ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ అయి ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ ఒరిజినల్ గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్ అలాగే ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్ని మీరు బిఫోర్ గెట్టింగ్ ఆన్ బోర్డ్కి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో అప్పుడు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి గైస్. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో మీరు త్వరగా రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి గైస్. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.